హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మయూ షార్ట్స్ అండ్ వ్లాగ్స్. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది హోలీకి ముందు రోజు. మాకు దుర్గమ్మ ఉంది కాబట్టి ఎవ్రీ ఇయర్ హోలీకి ముందు రోజు అయితే ఇట్లా పూజించుకొని ఒక కోన్ని కోసుకుంటాం అనమాట. అందరు అట్లనే వేస్తారు దుర్గమ్మ ఉన్న వాళ్ళు ఇంట్లో. హోలీ ముందు కానీ తర్వాత కానీ హోలీ రోజు కానీ ఇట్లా చేసుకుంటారు అనమాట. మేమైతే ముందు రోజు ఇట్లా చేసుకున్నాము. జస్ట్ వాటర్తో ఇట్లా క్లీన్ చేసినట్టు వేసి బొట్లు పెట్టాలన్నమాట. నైవేద్యంగా అయితే సింపుల్గా పసుపన్నం పెరుగు పెట్టేసి కోన్ని కోసి అయితే మొక్కుకుంటారు. ఆ ప్రాసెస్ అంతా జరిగేలోపు మా పిల్లలు అయితే సాంగ్స్ పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ చేస్తారు. అక్కడ అన్నీ రెడీ పెట్టేసి మేమైతే మొక్కుతున్నాం అందరం కలిసి. మా బావ వాళ్ళు వచ్చారు అనమాట. వాళ్ళు కూడా వస్తారు ఇట్లా ఇంట్లో ఏమైనా వేసుకున్నప్పుడు. ఇక కోన్ని కోసుకున్న తర్వాత అయితే దాన్ని డ్రెస్సింగ్ చేయించుకొని తీసుకొచ్చే వరకు గంట పట్టింది. మాకు అప్పటికి ఫుల్ ఆకలి అవుతుంది. మా అక్క అయితే స్పెషల్గా ఆ రోజు కొబ్బరి పాలన్నం వండింది. ఎట్లా వేయాలో మీకు ప్రాసెస్ తర్వాత చెప్తా షార్ట్స్లో. దుర్గమ్మ దగ్గర కొట్టిన కొబ్బరికాయతోటే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి పాలైతే తీసింది. ఇట్లా బగారన్నం లానే వండింది, బట్ అందులో పాలు పోసి చేసింది అనమాట. ఇంకా చికెన్ అయితే ఇట్లా గ్రీన్ చికెన్ లాగా మిర్చి పుదీనా కొత్తిమీర గ్రైండ్ చేసి వేసింది, కారం తక్కువ వేసి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆకలితో ఉన్నాం, ఫుల్ గుమ్మేసినాం మేమైతే నైట్. నెక్స్ట్ డే మార్నింగే హోలీ. మేము ఇక్కడ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. నాకంతా ఇంటి చుట్టుపక్కల కనెక్ట్ అయిన వాళ్ళు లేరు. నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి అనిపించదు. మా పిల్లలంటే స్కూల్లో చాలా ఆడుకొని వచ్చారు ముందు రోజే. మేమైతే హోలీ రోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. వచ్చేటప్పుడు మటన్ షాప్ దగ్గర కావాల్సినవి తీసుకొని అయితే వచ్చినాం. ఇక్కడ ఇంటికి వచ్చేసరికి మా చెల్లె అండ్ మా మరదలు అయితే ఉన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్ళి అదే రోజు మార్నింగ్ వచ్చారు వాళ్ళు వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్కి మేము వచ్చినాం. చిన్నప్పుడైతే హోలీ మా ఇంటికాడ సూపర్ ఆడుకుంటుంటే, పెళ్ళైనాక ఏ హోలీ లేదు. నాకైతే ఇంట్రెస్ట్ కూడా పోయింది. నా క్లోజ్ ఉన్న పీపుల్ తోటే నేను ఎంజాయ్ చేయగలను. నేను ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ అయితే వంట చేస్తుంది. మేమందరం జాతరకి వెళ్ళినాం. మా ఊర్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఊరు చివర. అక్కడ జాతర జరుగుతుంది అనమాట హోలీ రోజు ఎవ్రీ ఇయర్. సో మేమందరం ఇక్కడికి వచ్చేసినాం. ఎందుకో ఈ హోలీ రోజే ఎండ బాగా కొడుతుంది. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తా. స్టార్ట్ అనమాట, అసలైన ఎండాకాలం హోలీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక ఫస్ట్ దేవుని అయితే దర్శనం చేసుకోవడానికి పైకి వెళ్తున్నాం. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు అయితే బొట్టు పెడుతుంది. ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా ఇట్లా బొట్టు పెట్టే వాళ్ళు బాగా తయారయ్యారు. అట్లా పెట్టుకుంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే పెట్టుకున్నా. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కొన్ని మెట్లు ఉంటాయి. పైన ఉంటాడు అనమాట, చిన్ననే ఉంటుంది గుట్ట. పక్క ఊరు నుంచి కూడా చాలా మంది వస్తారు. ఇది ఎగ్జాక్ట్ ఏ ఊర్లో ఉందో నేను చెప్పలేను. మా ఊర్లో అని నాకు అనిపిస్తుంది, దాని పక్కన ఊరు వాళ్ళకు వాళ్ళ ఊరు అనిపిస్తుంది. మధ్యలో అయితే టెంపుల్ ఉంటుంది అనమాట. సో మేమైతే అందరం వెళ్తాము ఎప్పుడైనా. చాలామంది ఉన్నారు. ఇటు సైడ్ వెనక నుంచి ప్రత్యేక దర్శనం అని ఉంటుంది. అక్కడ నుంచి అయితే వెళ్ళి దర్శనం చేయించుకున్నాం. నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ కజిన్స్ అందరు కనిపించారు అక్కడ. ఊర్లో ఉన్న వాళ్ళైతే 2-3 డేస్ ముందు నుంచే వెళ్తారు. కళ్యాణం అవి ఇవి జరుగుతాయి అన్నమాట అక్కడ. లాస్ట్ రోజు అయితే జాతర ఉంటుంది. జాతరకి మాత్రం అందరు వస్తారు. ఇక మేము ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది మాకు. పిల్లలకి 2 తాయెత్తులు అయితే తీసుకున్నాం అక్కడ అయ్యగారి దగ్గర. ఇక బయటికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టి అక్కడ కూర్చున్నాం అందరం ఫ్రెండ్స్. మా వందన కూడా వచ్చింది. మీకు తెలిసే ఉంటుంది కదా, కొన్ని వీడియోస్లో చెప్పిన మీకు చాలాసార్లు. ఆమె కూడా అక్కడే ఉంటుంది, పక్క ఊరే అనమాట. వచ్చింది. ఇప్పుడు అందరం కలిసి మా ఇంటికి వెళ్తాం. చూడండి కంటిన్యూగా. ఏం కావాలిగా చూపి చూపి నీకు డప్పా నీ చూపి హ్యాపీ. ఏం చేస్తా అవి అలా
స్నేక్ కొనుక్కున్నా అడుగు. జాతరలో తిరిగి తిరిగి ఇంటికైతే వచ్చేసినాం అందరం. చిన్నప్పుడు అయితే ఫుల్ ఏమో ఏమో కొనుక్కునేదాన్ని. అసలు బ్యాంగిల్స్ అని, కార, తినడానికి కొన్ని ఐటమ్స్ అట్లా తీసుకొచ్చుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏం లేదు. జస్ట్ పిల్లలకి చెరొక బొమ్మ కొనిచ్చి పట్టుకొని వచ్చేసిన. ఎండ కూడా ఫుల్ ఉంది అక్కడ. ఇంట్లో మా మమ్మ వచ్చేసరికి మొత్తం నాన్ వెజ్ ప్రిపేర్ చేసి పెట్టింది. సో అందరం వచ్చేసినాం ఇక్కడికి. మా ఇంట్లో స్పెషల్స్ అయితే తలకాయ కూర, నాటుకోడి కూర, బోల్పాలలు వేసుకొని మొత్తం కుమ్మేసినాం అందరం కలిసి. ఈ నార్మల్ చికెన్ పిల్లల కోసం, వాళ్ళు తినరు కాబట్టి ఆ కూరలు. కజిన్స్ అందరం ఇట్లా గుండ్రంగా కూర్చొని పేలాలు, మటను, తలకాయ కూర అన్నీ వేసుకొని ప్రశాంతంగా తిన్నాం అనమాట. మొత్తానికి అయితే మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళినాం, కానీ ఎంతైనా సమ్మర్లో ఆకలి వేస్తుంది కదా. మేము తినేసరికి 3 అయింది. ఇక మా మమ్మీ టెంపుల్కి రాలేదు. వాళ్ళు 2-3 డేస్ ముందే వెళ్ళిరట కళ్యాణానికి. ఎందుకులే మీరు వెళ్ళండి అంటే మేము వెళ్ళేసి వచ్చినాం. సరే నేనేం కాదు తర్వాత. మా ఆంటీ వాళ్ళు కూడా వస్తారనుకున్నా, వాళ్ళు రాలేదు. ఇక్కడే వాళ్ళది కరీంనగరే, వస్తారనుకున్నా. వాళ్ళకి వేరే ఫంక్షన్ ఉంది, రాలేకపోయినరు. ఇక మేమే ఓన్లీ. మా వందన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇంకో జాతరకి వెళ్ళేది ఉంది. ఆ ఊరు పక్కనే గడిచకుర్తి ఉంటుంది, అక్కడ కూడా జాతర జరుగుతుంది అనమాట. అక్కడ ఇంకెక్కువ జరుగుతుంది. వాళ్ళకి అక్కడ రిలేటివ్స్ ఉన్నారంట, సో వాళ్ళు వెళ్తుండ్రు. షాప్ ఉన్నాయి అంత వద్దు. బాయ్ మిన్ని, భయపడుతుంది కావచ్చు. ఇంకా అట్లే ఉంది గ్రైండర్లో పట్టి నీకు చూడదేయాలి. ఉప్పు కారం తక్కువైంది. నీకేది ఉప్పు కారం తక్కువ ఉంటుంది. ఇక పిల్లలు వాళ్ళు కొన్న బొమ్మలతో ఆడుకున్నాడు అక్కడ. నెక్స్ట్ డే సాటర్డే ఇక స్కూల్కి వెళ్ళలేదు, మధ్యలో ఒకటే రోజు కదా అని చెప్పి ఇక్కడనే టైంపాస్ చేస్తున్నాం మేము. సాటర్డే నైట్ వచ్చేసినాం ఇంటికి, మా ఇంటికి. సండే కూడా అక్కడే ఉందాం అనుకున్నాం, కానీ కొన్ని పనులు ఉండే, సో ఇంటికి వచ్చేసినాం సాటర్డే రోజే. మా వాడైతే ఎప్పుడు జాతరలలో స్నేకే కొంటాడు. వానికి ఎందుకో ఏమో ఇప్పటికీ అది 4th స్నేకో 5th స్నేకో కొంటాడు, ఇరిచేస్తాడు. వానికి ఏం భయం కాదు, అందరి మీద విసిరిస్తాడు. తెలిసిపోయింది ఇక వానికి ఎట్లా భయపెట్టియాలో. ఇక ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే మా పాప ఇంటి పక్కన మా అక్క వాళ్ళ పాపతో అయితే ఫుల్ ఆడుకుంటుంది. చీర కట్టుకొని డ్యాన్సులు చేస్తారు వీళ్ళైతే. మా పాప హోలీ రోజు నేను హోలీ ఆడుకోలేదని ఒక ఫీలింగ్ పెట్టుకుంది. దానికోసం అప్పటికప్పుడు మళ్ళీ హోలీ ఆడడం స్టార్ట్ చేసిర్రు. ఇది హోలీ తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. వేరే ఒక పాత డ్రెస్ వేసుకొని సంక్రాంతి కలర్స్ తీసుకొని హోలీ ఆడుతున్నారు పిల్లలు. మా చెల్లె వాళ్ళని ఆడిపిస్తుంది, వాళ్ళకి హోలీ వైబ్ క్రియేట్ చేసింది మొత్తానికి. ఇప్పుడు మా పాప హ్యాపీ అనుకుంటా. మార్నింగ్ నుంచి రిచుడే హోలీ ఆడుకుందాం అని. స్కూల్ ఆడుకున్నది దానికి సరిపోలేదు, సో అందుకే మళ్ళీ ఆడిపించినాం. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ కొంచెం తినేసి సాటర్డే నైట్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. మా ఊర్లో అయితే ఈ జాతరలు, సెలబ్రేషన్స్, శ్రీరామనవమి, దసరా ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి. అందుకే నాకు రావాలనిపిస్తుంది. సమ్ టైమ్స్ వస్తా, సమ్ టైమ్స్ మిస్ అవుతా. ఇక నా మూడ్ని బట్టి వస్తూ పోతూ ఉంటా అన్నమాట నేనైతే. అయ్యో పూస్తుర్రు బిందుకు. అనుకోకటే పుట్ట ఎల్లుండి నుంచి అట్లా తీసుకురావచ్చు పొద్దు కదా. ఇక వాళ్ళకి బాగా చెప్పేసి అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం. మేము జాతర అయిపోయినాక కొన్ని పిక్స్ తీసుకున్నాం, చూడండి.